హలో ఎవ్రీవన్. ఈరోజు నేను 7 శనివారాల వ్రతం గురించి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇది సాటర్డే నేను చేసుకున్న వ్రతం. పోస్ట్ చేయడానికి కొంచెం టైం తీసుకున్నాను. వ్రతాన్ని నేను అంత ముందు కూడా చేశాను. అయితే న్యూ ఇయర్లో ఈరోజు స్టార్ట్ చేద్దామని మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. ఈ 7 శనివారాల వ్రతం అనేది మన సనాతన ధర్మంలో ఎంతో ఇంపార్టెన్స్ ఉన్న వ్రతము. ముఖ్యంగా ఇది భగవంతుని అనుగ్రహం కోసం, అలాగే మన లైఫ్లో ఎదురయ్యే కష్ట సుఖాలు, అడ్డంకులు, లేదంటే గ్రహ దోషాలు ఇలాంటివి తగ్గించుకోవటానికి ఈ వ్రతాన్ని చేస్తారు. అలాగే ఏదైనా పనులు ఆలస్యం జరుగుతున్నా, ఫైనాన్షియల్గా ట్రబుల్స్ ఉన్నా, అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, స్ట్రెస్ ఎక్కువగా ఉన్నా, లేదంటే ఏదైనా కోరికలు ఉన్నప్పుడు కూడా అనుకుని ఈ వ్రతాన్ని చేస్తూ ఉంటారు. ఈ 7 శనివారాల వ్రతాన్ని 7 వారాలు చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామికి వడ్డీ అంటే చాలా ఇష్టం. వడ్డీ కాసులు వాడు కాబట్టి ఎక్స్ట్రా ఒక వారం కూడా చేస్తారు. అంటే మొత్తం 8 వారాలు చేస్తారు. ఈ వ్రతాన్ని 2 సమయాల్లో చేయొచ్చు. శనివారం రోజు ఉదయం తలస్నానం చేసి అప్పుడే పూజ చేసుకుని ఉండలేని వాళ్ళు మధ్యాహ్నం భోజనం చేయవచ్చు. లేదంటే శనివారం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం సంధ్యా సమయంలో పూజ చేసుకుని పళ్ళు పాలు మాత్రమే తీసుకుని కూడా ఈ వ్రతం చేయొచ్చు. ఈ వ్రతాన్ని అందరూ చేసుకోగలిగేలా చాలా తేలిగ్గా ఉండే విధంగానే నేను కూడా చేస్తున్నాను. దీనికి ముఖ్యంగా ఒక పీటను ఏర్పాటు చేసుకోవాలి. దాని మీద వెంకటేశ్వర స్వామి ఫోటోని పెట్టుకుని, లేదంటే మీ ఇంట్లో విగ్రహాలు ఉంటే వాటిని కూడా ఉపయోగించుకోవచ్చు. దీని మీద ఒక కలశాన్ని పెట్టుకోవాలి. అవకాశం లేని వాళ్ళు కలశం లేకుండా కూడా చేసుకోవచ్చు. ఈ వ్రతానికి ముఖ్యంగా కావాల్సినవి చనివిడి దీపాలు. అవి ఒకటి పెట్టి 7 ఒత్తులతో చేస్తారా లేదా 7 ప్రమిదలు పెడతారా అన్నది మీ ఇష్టం. మీ అవకాశాన్ని బట్టి చెయ్యొచ్చు. బియ్య పిండి, బెల్లం పౌడర్, అలాగే ఆవు నెయ్యి వేసి కలిపి కొద్దిగా వాటర్ పోసుకుంటూ దీని చనివిడిని కలుపుకోవాలి. చనివిడి కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ముద్దను తీసి నైవేద్యం పెట్టడం కోసం పక్కన పెట్టుకోవాలి. మిగిలిన దాన్ని 7 భాగాలుగా డివైడ్ చేసుకుని ఈ విధంగా కుందుల్లాగా చేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఆవు నెయ్యి వేసి కలపటం వల్ల కుందులు పగిలిపోకుండా మంచిగా వస్తాయి. ఈ విధంగానే 7 ప్రమిదల్ని చేసి పెట్టుకుని ఆ తర్వాత వీటికి బొట్లు పెట్టుకోవాలి. బొట్టుగా మనం నామాన్నే పెడతాము. యాక్చువల్గా ఈ వ్రతాన్ని నేను ధనుర్మాసం స్టార్ట్ అయిన దగ్గర నుంచి చేద్దామని ఎంతో ప్రయత్నిస్తున్నాను. ఎన్నో అనివార్య కారణాలు, ఎన్నో అడ్డంకుల వల్ల నేను లాస్ట్ 2 వీక్స్ నేను చేయలేకపోయాను. ఈ వీక్ ఎలా అయినా చేయాలనే ఉద్దేశంతో మార్నింగ్ హెల్త్ బాగోకపోయినప్పటికీ కూడా నేను సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ఈ వ్రతాన్ని చేసుకున్నాను. చనివిడి ప్రమిదలు మనం తమలపాకు వేసి తమలపాకు మీద పెట్టుకుంటాము. అన్నట్టు ఈ తమలపాకులు మా ఇంట్లో కాసినవేనండి. మామూలు దీపారాధనకు కూడా ఒత్తులు 7 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి వేసుకుంటే మంచిది. 7 అనే సంఖ్య సంపూర్ణతకు ప్రతీక. వారాలలో శనివారం 7వ వారం. అలాగే వెంకటేశ్వర స్వామి 7 కొండల వాడు. అందుకే ఈ వ్రతంలో ఏది చేసినా 7 ఉండాలి. అంటే 7 ఒత్తులు, 7 ప్రమిదలు, 7 చిమ్మిలుండలు, అలాగా 7 సంఖ్యకి ఈ వ్రతానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇంకా ఎన్ని పువ్వులు యూజ్ చేస్తాము, ఎలా అలంకరణ చేస్తాము అనేది మన ఇష్టం. అది మన సంతృప్తి కోసం చేసేదే కానీ భగవంతుడు చూసేది మన మనసులో ఉన్న భక్తి మాత్రమే. అలంకారాలన్నీ మన సంతోషం కోసం చేసుకునేవే. ఇంకా పూజా విధానం తెలుసుకుందాం. మొదట దీపారాధన చేసి గణేష ప్రార్థనతో ప్రారంభించి పూజ మొదలు పెట్టాలి. ఈ వ్రతానికి మంచి మనసుతో ప్రారంభించాలి. మొదటి శనివారం సంకల్పం చెప్పుకోవాలి. ఈ వ్రతానికి అన్ని వ్రతాలకు ఉన్నట్టే కొన్ని నియమాలు ఉన్నాయి. బ్రహ్మచర్యం పాటించడం, సాత్విక ఆహారం తీసుకోవటం, అబద్ధాలు చెప్పకుండా ఉండటం, అలాగే ఎవరితో పోట్లాడకుండా ఉండటం, ఇలాంటి నియమాలన్నీ కూడా అన్ని వ్రతాల్లాగే ఈ వ్రతానికి కూడా ఉంటాయి. ఆచమనం, ప్రాణాయామం తర్వాత సంకల్పం చెప్పుకోవాలి. మీరేదైనా ప్రత్యేకించి ఒక కోరిక గురించి కనుక ఈ వ్రతాన్ని చేస్తున్నట్లయితే ఈ టైంలోనే దాన్ని చెప్పి శ్రద్ధాభక్తులతో నిర్వహిస్తున్నాను, నా కోరికను నెరవేర్చు తండ్రి అని సంకల్పం చెప్పుకోండి. పురాణ వచనం ప్రకారం కలియుగంలో మనుషులు తపస్సులు కానీ, యజ్ఞయాగాదులు కానీ, అలాగే పెద్ద పెద్ద పూజలు కానీ చేయలేరు. సాధారణ భక్తి, నామస్మరణ, శరణాగతి ఉంటే చాలు అనుగ్రహిస్తానని వెంకటేశ్వర స్వామి స్వయంగా చెప్పాడని చెబుతారు. మనస్ఫూర్తిగా ఒక్కసారి గోవిందా అని పిలిచినంత మాత్రాన్నే మన కష్టాల భారాన్ని మోసే దేవుడు మన స్వామి. ఇంకా పూజలో కలశారాధన తర్వాత వినాయకుడిని ప్రార్థించాలి. పసుపు గణపతికి పంచోపచార పూజ చెయ్యాలి.
కొన్ని వ్రత పుస్తకాలలో ఈ వినాయకుడి పూజ బదులుగా విశ్వక్సేన పూజ ఉంది. అయితే నేను రెండూ చేయటం మంచిదని చెప్తాను. మీరు ఏదైనా ఒక బుక్ను ఫాలో అవుతుంటే కనుక 7 శనివారాలు అదే బుక్ను ఫాలో అయ్యి చెయ్యండి. లేదు మేము ఈ మంత్రాలు ఇవేమీ చదవలేము అనుకున్న వాళ్ళు శనివారం ధూపదీప నైవేద్యాలు సమర్పించి గోవింద నామాలు కానీ వెంకటేశ్వర అష్టోత్తరం కానీ చదువుకోండి. అలాగే లక్ష్మీ అష్టోత్తరం కూడా చదువుకోండి. ఆ రోజు కంపల్సరిగా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఇలాగే 7 శనివారాలు చెయ్యండి, అదే ఫలితం కలుగుతుంది. అలాగే మీకు నచ్చిన ఉపవాస నియమం అంటే ఒక పూట భోంచేసి సాయంత్రం ఏమీ తినకుండా ఉండటం, లేదంటే రోజంతా పాలు పళ్ళు తీసుకుని ఉండటం, ఏదో ఒక నియమం అయితే ఖచ్చితంగా పాటించండి. కొన్ని రోజులు అలా కొన్ని రోజులు ఇలా మాత్రం చెయ్యొద్దు. మొదటి వారం ఏది ఫాలో అవుతారో 7 వారాలు కూడా అదే విధంగా ఫాలో అవ్వండి. మీ ఇంట్లో లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఉంటే వాటిని కూడా పూజలో ఉంచి పూజించండి. లేదంటే మన దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి పటాన్ని కూడా పూజించవచ్చు. వచ్చిన వాళ్ళు లేదంటే బుక్లో చదివి చేయగలను అనుకున్న వాళ్ళు షోడశోపచార పూజ చేయండి. రాని వాళ్ళు పంచోపచార పూజ చేయండి. పంచోపచారాలు అంటే ధూపం, దీపం, నైవేద్యం, ప్రదక్షిణ నమస్కారాలు, హారతి వీటినైనా చేయవచ్చు. స్వామి పూజ ప్రారంభించే ముందు ఈ 7 చనివిడి దీపాలని వెలిగించండి. అవి పూజ పూర్తయ్యేంత వరకు కొండెక్కకుండా చూసుకోండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం వందే విష్ణుం భవైహరం సర్వలోకైకనాథం. వెంకటేశ్వర స్వామి పూజ, శనివార నియమం అన్నవి నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మా ఇంట్లో పాటిస్తున్నవే. వెంకటేశ్వర స్వామి ఇలవేల్పుగా ఉన్నాడు కాబట్టి మా ఇంట్లో చిన్నప్పటి నుంచి శనివార నియమం పాటించేవాళ్ళు. నేను కూడా శనివార నియమాన్ని భక్తి శ్రద్ధలతో పాటిస్తాను. మనం పెద్దవాళ్ళ నుంచి ఫాలో అవ్వాల్సినవి ఇటువంటి విషయాలే అని నాకు అనిపిస్తుంది. ఈ వ్రతం గురించి నాకు తెలిసిన దగ్గర నుంచి ఈ వ్రతం కూడా చేయటం మొదలుపెట్టాను. స్వామి పూజలో తప్పకుండా ఉపయోగించవలసింది తులసీ దళాలు. తులసీ దళాలంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతిపాత్రమైనవి, అందుకని వీటిని తప్పకుండా ఉపయోగించండి. వెంకటేశ్వర వక్షస్థల స్థితాయ నమః లోక శోక వినాశిన్య నమః వైష్ణవ్య నమః తిరుచానూరు పురవాసిన్య నమః వేదవేద్య విశారదాయ నమః విష్ణుపాద సేవితాయ నమః రత్న ప్రకాశ కిరీటధారిణ్య నమః జగన్మోహిన్య నమః శక్తి స్వరూపి. ఈ పూజలో ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం, గోవిందనామాలు, లక్ష్మీ అష్టోత్తరం, అలాగే పద్మావతి అష్టోత్తరం కూడా చేయవలసి ఉంటుంది. తిరుమలేశ్వరుని మహిమలు చెప్పటానికి మాటలు సరిపోవు. గోవింద అని ఒక్కసారి పిలిచినంత మాత్రాన్నే మన వెనక కొండంత అండగా నిలబడతాడు స్వామి. భక్తుల భారాన్ని తనపై వేసుకుని సరైన సమయానికి సరైన ఫలితాలను మనకు అందజేస్తాడు. రాజన, ధనవంతుడైనా, దరిద్రంలో ఉన్నవాళ్ళైనా ఆయనకు అందరూ ఒకటే. స్వామికి భక్తి ముఖ్యం. ఆయన అనుగ్రహం పొందటం కోసం కలియుగంలో చేసే వ్రతాలలో ఈ సప్త శనివార వ్రతం ఒకటి. వరుసగా 7 శనివారాలు భక్తితో ఈ వ్రతం చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రజల విశ్వాసం. హారతి తర్వాత శనివార వ్రత కథలు చదువుకోవాలి. ఇవి మనకి బుక్లోనూ ఉంటాయి, లేదంటే ఇంటర్నెట్లో కూడా దొరుకుతాయి. నైవేద్యంగా ముఖ్యంగా వడపప్పు, పానకం, చనివిడి, అలాగే 7 చిమ్మిలి ఉండలు. చిమ్మిలి ఉండలంటే నువ్వుపప్పు, బెల్లం కలిపిన ఉండలు. అలాగే ఏవైనా 7 పళ్ళు. ఇక్కడ నేను 7 ఖర్జూరం పళ్ళు తీసుకున్నాను. అలాగే కొబ్బరికాయ, అరటి పళ్ళు సమర్పించాలి. పూజ అయిన తర్వాత నేను మా ఇంటి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి 7 ప్రదక్షిణాలు చేసి స్వామిని దర్శించుకుని వచ్చాను. ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.